స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిరు కదా. భగవంత్ మాన్ సార్ సీఎం క్యాండిడేట్ అక్కడ. అలా బుజారన్నాడు, కొత్త సీఎం ఇమానంద్ తిన్నాడు. అయితే అది కాదు అసలు ముచ్చట. ఆ ప్రమాణ స్వీకార ప్రోగ్రాంకి వచ్చిన పబ్లిక్, ఆమ్ ఆద్మీ కార్యకర్తలంతా పసుపచ్చ కలర్ టర్బన్లనే చుట్టుకొచ్చిన వాళ్ళ నెత్తులకు. వేల మందిలో చూద్దామన్నా ఇంకో కలర్ కానరాలే అసలు. ఊరంతా మొత్తం పచ్చబడ్డది. చూడండి ఎట్లుందో. భగవంత్ మాన్ అనే నేను అనుకుంటా పంజాబ్ రాష్ట్రానికి కొత్త సీఎం లెక్క విమానం తిన్నాడు భగవంత్ మాన్ సార్ ఇయ్యాల. मैं भगवंत मान ईश्वर की सौं चुकता हाँ कि मैं कानून द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा ते निष्ठा रखांगा. ఫ్రీడమ్ ఫైటర్ భగత్ సింగ్ పుట్టిన కట్కర్ కలాన్ గడ్డ మీదనే వేసిండు. భగత్ సింగ్ కన్న కలలు నిజం చేస్తా అన్నాడు. అది అట్లా పెడితే ఈ ప్రమాణ స్వీకారం ప్రోగ్రామ్ ఒక్కపారి పరీక్ష పెట్టి చూడుర్రి. ఎటు చూసినా పచ్చగా పచ్చదనమే కానొస్తుంది కదా. ఏ నెత్తి మీద చూసినా పసుపచ్చ టర్బనే కానొస్తుంది. మొగోళ్ళ నెత్తిల టర్బన్లే కాదు, ఆడోళ్ళ దుపట్టాలు కూడా పసుపు రంగే ఉన్నాయి అన్ని. ఇట్లా అందరొక్క తీరు టర్బన్లే ఎందుకు చుట్టుకున్నారు? ఇదేమన్నా ఆమ్ ఆద్మీ పార్టీలో డ్రెస్ కోడా అని అంటే అది కాదు. భగత్ సింగ్ బతుకున్నప్పుడు ఎక్కువ మటుకు పసుపు కలర్ టర్బనే చుట్టేటోడట నెత్తికి. అందుకే ఆ కలర్ టర్బన్లను దుపట్టాలే తొడుక్కొని రమ్మని రిక్వెస్ట్ చేసిండు అందరినీ. అగ చూడుర్రి, ఎప్పుడు చూసినా రాముడు మంచి బాలుడు అన్నట్టు సైడుకు బాలు దువ్వుకునే కేజ్రీవాల్ సార్ కూడా పచ్చ టర్బనే పెట్టుకొచ్చిండు. అదిగాక ఈ బసంతి రంగును రైతు చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా చేసినన్ని రోజులు రైతులు వాడిరట. అందుకే ఈ కలర్ టర్బన్లు చుట్టుకరమ్మన్నాడు స్పెషల్ గా. మొత్తానికి పంజాబ్ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం అంతా పచ్చదనమే పచ్చదనమైంది. మరిగా పరిపాలనను ఏ రంగులకు తీసుకుపోతాడో సారు చూడవలసిన్నది.